వాస్తవానికి లాస్ట్ టైం నేను డిస్ట్రిబ్యూటర్లు కావాలి అని చెప్పేసి నేను మన యూట్యూబ్ లో ఒక వీడియో చేయడం జరిగిందండి. అయితే దాదాపు మన కర్ణాటక నుంచి, తర్వాత వచ్చేటప్పటికి మన తమిళనాడు మద్రాసు నుంచి, అలాగే మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా మనకి చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అయితే మహబూబాబాద్ నుంచి ఒక కళావతి మేడం గారిని ఆవిడ చేశారు. ఆవిడ యాక్చువల్లీ టీచర్ గారు. ఆవిడ జిల్లా మొత్తం నాకు ఇవ్వండి, మహబూబ్ నగర్ ఇవ్వండి, హైదరాబాద్ ఇవ్వండి చెప్పి అడిగారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ బిజినెస్ చేయడానికి. తనకు దాంట్లో అవగాహన కూడా ఉన్నారు. ముందే ఎక్కువ శాతం నాకు రోజుకు ఒక 20 ఫోన్స్ వస్తే 15 ఫోన్స్ లేడీస్ కి చేస్తున్నారు. లేడీస్ కి మన తొడియాలు తీసిన కారం అంటే ఏంటి, అసలు కారంలో ఏముంటది, ఏ కాయ ఉంటది అనేది చాలా వరకు లేడీస్ కు తెలుసు కాబట్టి మనకు కాల్ చేస్తున్నారు. నేను చెప్పింది ఏంటంటే, తప్పకుండానండి నేను ఎంకరేజ్ చేస్తాను. నేనేదో మీకు డీలర్షిప్ ఇచ్చేందుకు నేను డబ్బులేం కట్టించుకోను. మన కాన్సెప్ట్ ఏంటంటే కేజీ 10 రూపాయల మార్జిన్ తో మనం బిజినెస్ చేస్తున్నాం అని చెప్పాను మీకు. అదే మార్జిన్ తో నేను మీకు ఇస్తాను. నేను డీలర్ కి మీకు ఎంత ఇవ్వగలుగుతాను, మీరు ఎంఆర్పి ఎంత ఉంది, మీరు పబ్లిక్ కి ఎంత అమ్ముకోగలుగుతారని చెప్పేసి మీకు క్లియర్ గా నేను చెప్పాను. చెప్పిన తర్వాత మేడం గారు నాకు శాంపిల్స్ పంపించని చెప్పారు. నేను పంపించాను. అలాగే కర్ణాటక నుంచి ఒక లేడీ, ఆవిడకి 60 ఇయర్స్ అంటండి. మేడం మీరు 60 ఇయర్స్ ఏం చేస్తారండి అడిగాను. లేదమ్మా నాకు చాలా సర్కిల్ ఉంది, నేను ఆల్రెడీ అంతమంది బిజినెస్ చేశాను, నేను ఇంట్లో కూర్చుంటున్నాను, నాకు తగినంతగా నేను ఆమె డీలర్షిప్ అడగల. ఎందుకంటే డీలర్షిప్ ఇచ్చినా తను చేయలేదు. కానీ నేను ఒకవేళ నిజంగా ఆవిడ చేస్తే ఆవిడకి ఇస్తాను ఆ జిల్లా. ఇప్పుడు మనకి ఏంటంటేనండి, ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చి మనతో పాటు మన బ్రాండ్ ఎక్కియడానికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళే రేపొద్దున ఆ జిల్లాకి డీలర్లు అవుతారు. లేదంటే ఆ జిల్లా చేయలేకపోతే నియోజకవర్గం డీలర్లు అవుతారు.